ఇంక్లాబ్ జిందాబాద్. స్వేచ్ఛ కోసం చివరి శ్వాస వరకు పోరాటం. భగత్ సింగ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప విప్లవవాది. ఆయన 1907లో పంజాబ్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ల తీరుపై అసహనం పెరిగింది. జలియన్వాలాబాగ్ హత్యాకాండ 1919 చూసి దేశం కోసం పోరాడాలనే సంకల్పం చేసుకున్నాడు. 1928లో లాలా లజపతిరాయ్ బ్రిటిష్ వాళ్ల లాఠీ దెబ్బలతో మరణించడంతో భగత్ సింగ్ అతని కడుపుని తీర్చేందుకు బ్రిటిష్ అధికారి సాండర్స్ను హత్య చేశాడు. 1929లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ అసెంబ్లీలో బాంబులు విసిరి ఇంకెలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎవరికీ హాని చేయకుండా వాళ్ల సందేశాన్ని ప్రజలకు చాటి చెబుదామనుకున్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్లను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి మార్చి 1931 ఉరిశిక్ష వేసింది. భగత్ సింగ్ త్యాగం యువతకు ప్రేరణగా మారింది. ఇంకెలాబ్ జిందాబాద్ నినాదం ఇప్పటికీ దేశభక్తిని గుర్తుచేస్తుంది. ఆయన త్యాగం వల్ల స్వాతంత్ర్యం కోసం పోరాడే తత్వం బలపడింది.